హాయ్ ఫ్రెండ్స్, 9వ తారీఖు 9 నెల 2024 సోమవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. స్వచ్ఛ వాయు సర్వేక్షణలో 26వ స్థానంలో విశాఖ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ 2024లో 10 లక్షల జనాభా పైబడి ఉన్నటువంటి నగరాల్లో విజయవాడ 9వ స్థానం, విశాఖపట్నం 20వ స్థానంలో నిలవటం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించినటువంటి స్వచ్ఛవాయు సర్వేక్షణ 2024లో 10 లక్షల జనాభా పైబడి ఉన్నటువంటి నగరాల్లో విజయవాడకి ఎన్నో స్థానం ఉంది మరియు విశాఖపట్నంకి ఎన్నో స్థానంలో నిలిచింది అని అడుగుతాడు. విజయవాడ 9వ స్థానం, విశాఖపట్నం 26వ స్థానంలో నిలవటం జరిగింది. బయోమాస్, మున్సిపల్ ఘన వ్యర్థాలు, రోడ్లపై దుమ్ము, నిర్మాణాలు, కూల్చివేత స్థలాల నుంచి వెలువడే ధూళి, వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, ప్రజా చైతన్యం, గతంతో పోలిస్తే గాలిలో ధూళి కణాల సంఖ్య ఆధారంగా నగరాల పనితీరును లెక్కించి ఈ ర్యాంకులను ప్రకటించడం జరిగింది. ఈ ర్యాంకులను ఏ విధంగా ప్రకటించారని కూడా అడుగుతాడు. మొత్తం 10 లక్షలు పైబడి ఉన్నటువంటి దేశంలో 47 నగరాలని తీసుకుంటే అందులో విజయవాడకి 9వ స్థానం. ఎన్ని మార్కులతో అంటే 182 మార్కులతో 9వ స్థానం దక్కించుకోవడం జరిగింది. 163 మార్కులతో విశాఖపట్నం 26వ స్థానంలో నిలవటం జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా 3 నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉన్నటువంటి 43 నగరాల్లో గుంటూరు 10వ స్థానం, రాజమండ్రి 17, నెల్లూరు 19, కర్నూలు 23, కడప 25, అనంతపురం 33 స్థానాల్లో నిలవటం జరిగింది. గుర్తుపెట్టుకొని మార్కులు కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ మేల్కొంటారా, ముప్పు తప్పిస్తారా అని చెప్పి ఇటీవల కాలంలో కృష్ణానదికి వచ్చినటువంటి వరదలు కారణంగా విజయవాడ వరదల్లో చిక్కుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో కృష్ణానది ఉపనదులైనటువంటి మున్నేరు, పాలేరు నదుల గురించి కూడా రావటం జరిగింది రాయటం. కాబట్టి మున్నేరు, పాలేరు ఏ నదికి ఉపనదులు అని కూడా అడుగుతాడు. కృష్ణానదికి ఉపనదులు. కృష్ణానది గురించి అన్ని పాయింట్లు కూడా మొత్తం క్లియర్గా చదువుకోండి. కృష్ణానది యొక్క ఉపనదులు ఏంటి, కృష్ణానది మీద ఉపనదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క నీటి సామర్థ్యము, కృష్ణానది ఎక్కడ పుట్టింది, ఎక్కడ కలిసింది, ఎన్ని కిలోమీటర్లు ప్రవహించింది, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కిలోమీటర్లు ప్రవహించింది, అదేవిధంగా తెలంగాణలో ఎన్ని కిలోమీటర్లు ప్రవహించింది, ఇలాగా మొత్తం ఏ క్వశ్చన్ అన్నా రావచ్చు. ఈ వరదల కారణంగా విజయవాడకి వరదలు రావడానికి ప్రధానమైన కారణమైనటువంటి బుడమేరు వాగు గురించి కూడా ఒకసారి తెలుసుకోండి. బుడమేరు వాగు పొంగటం వల్లనే కృష్ణానది విజయవాడ వరదల్లో చిక్కుకోవడం జరిగింది. కాబట్టి కృష్ణానదికి సంబంధించిన ప్రతి పాయింట్ చదువుకోండి, క్వశ్చన్ 100% వస్తుంది. ఈవీల దూకుడుకు సవాళ్ళ బ్రేకులు అని చెప్పి భారతదేశంలో ఈవీలు తయారు చేయడానికి అవరోధాలు ఏంటి అని చెప్పి ఈ ఆర్టికల్ రాయటం జరిగింది. నేడు ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవం. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు. సెప్టెంబరు 9వ తారీఖున ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశాలు 3 ఒకసారి చూడండి. 95%తో చైనా, అమెరికా, ఐరోపా మొదటి ప్లేస్, సెకండ్, థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడానికి లిథియం అనే ముడి పదార్థం చాలా అవసరమైనది. కాబట్టి లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి, వినియోగం, అమ్మకాల్లో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది అని అడుగుతాడు. చైనా. 2023లో లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి, వినియోగం, అమ్మకాలలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం చైనా. అదేవిధంగా ఈవీలకు అవసరమైనటువంటి క్యాథోడ్ యాక్టిక్ మెటీరియల్స్ ఉత్పత్తిలో 90%, ఏనోడ్ యాక్టిక్ మెటీరియల్స్ ఉత్పత్తిలో 97% చైనాయే ఉత్పత్తి చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ రెండు దేనికి సంబంధించింది అని అడుగుతాడు. ఎలక్ట్రిక్ వాహనాలకి అవసరమైనటువంటి ముడి పదార్థాలు ఇవి. కార్గిల్లో యుద్ధం చేశామని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. 25 సంవత్సరాల తర్వాత కార్గిల్లో పాకిస్తాన్ సైనికులు పాల్గొన్నారు అని చెప్పి అంగీకరించడం జరిగింది అని ఆ దేశ సైన్యాధ్యక్షుడైనటువంటి జనరల్ ఆసిమ్ మున్నీరు ఒక వీడియోలో ప్రసంగిస్తూ తెలపడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడి పేరు ఏమిటి అని అడుగుతాడు. ప్రజెంట్ జనరల్ ఆసిమ్ మున్నీర్. పాకిస్తాన్తో భారత్కి ఏ యుద్ధాలు ఏ సంవత్సరాలు జరిగాయి అని ఇవ్వడం జరిగింది. 1948, 1965, 1971 కార్గిల్ యుద్ధము, సియాచిన్లో ఘర్షణలు, పాకిస్తాన్తో భారత్కి జరిగినటువంటి యుద్ధాలు మరియు ఘర్షణలు. పీఓకే ప్రజలారా భారత్లో చేరండి అని చెప్పి భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలపడం జరిగింది. భారతదేశ రక్షణ శాఖ మంత్రి ఎవరు అని అడుగుతాడు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పీఓకే వెబ్రివేషన్ కూడా అడగచ్చు. పాక్ ఆక్రమిత కాశ్మీర్.
హర్యానాలో పొత్తుపై నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. హర్యానాకి మరియు జమ్మూ కాశ్మీర్కి కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. హర్యానాకి మరియు జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని అడిగితాడు 90. రెండు రాష్ట్రాలకు కూడా 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ యొక్క పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ ఎక్కడ జరిగిందంటే 312 మంది సైన్యాధికారులు లెఫ్టినెంట్ హోదాలో 312 మంది పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఎక్కడనంటే చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో జరగటం జరిగింది. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. చెన్నై, తమిళనాడు. 50,000 కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్లతో ప్రపంచ రికార్డు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ 50,000కు పైగా కార్నియర్ ట్రాన్స్ప్లాంటేషన్లను నిర్వహించి ప్రపంచంలోనే ఏకైక సంస్థగా నిలవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో 50,000 కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్తో ప్రపంచ రికార్డుని క్రియేట్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఏది అని అడుగుతాడు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఇంపార్టెంట్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే సబలెంకాకే చిక్కింది అని చెప్పి యుఎస్ ఓపెన్ ఉమెన్స్ ఫైనల్ జరిగింది. ఈ ఉమెన్స్ ఫైనల్లో 2024 యుఎస్ ఓపెన్ ఫైనల్లో సబలెంక విజేతగా నిలవటం జరిగింది. ఈమె మహిళల సింగిల్స్ తుదిపోరులో 2వ సీడు సబలెంక 7-5 స్కోర్తో 6వ సీడు అమెరికాకు చెందినటువంటి జెసికా పెగులను ఓడించడం జరిగింది. కాబట్టి 2024 యుఎస్ ఓపెన్ ఫైనల్లో సబలెంక ఎంత స్కోర్తో విజయం సాధించింది అని అడగొచ్చు. ఎవరి మీద ఫైనల్లో విజయం సాధించింది అని కూడా అడగొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2024 పురుషుల యుఎస్ ఓపెన్ ఫైనల్కి యూనిక్ సిన్నర్ ఇటలీ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు, టేలర్ ప్రిడ్జు అమెరికా దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు ఫైనల్కి వెళ్ళడం జరిగింది. ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారన్నది రేపు తెలుస్తుంది. అదేవిధంగా 2024 యుఎస్ మహిళల డబుల్స్ టైటిల్స్ను ఓస్తాపెంకో లాత్వియా, కిచెంగ్ ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి క్రీడాకారుల జంట గెలుచుకోవడం జరిగింది. 2024 మహిళల డబుల్స్ టైటిల్స్ని యుఎస్ ఓపెన్ మహిళల డబుల్ టైటిల్స్ని ఎవరు నెగ్గారు అని అడుగుతాడు. ఓస్తాపెంకో మరియు కిచెంగ్ జంట గెలుచుకోవడం జరిగింది. ఫైనల్లో ఓస్తాపెంకో ధ్వజం 6-4, 6-3తో మ్లదనోవిచ్ ఫ్రాన్స్కి చెందినటువంటి క్రీడాకారిణి, జంగ్ చైనా దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి జంటల మీద నెగ్గడం జరిగింది. సబలెంక ఇప్పటి వరకు ఎన్ని గ్రాండ్ స్లామ్ నెగ్గింది అని అడుగుతాడు. 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గడం జరిగింది. అందులో 2023-24 సీజన్లో ఆస్ట్రేలియా ఓపెన్ గెలవడం జరిగింది. ప్రజెంట్ 2024 యుఎస్ ఓపెన్ గెలవడం జరిగింది. ఓసీఏ అధ్యక్షునిగా రణధీర్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఓసీఏ అంటే ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా రణధీర్ సింగ్ ఎంపిక అవడం జరిగింది. ఇటీవల కాలంలో ఓసీఏ లేదా ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు అని అడుగుతాడు. రణధీర్ సింగ్ క్రీడల్లో ఉన్నప్పుడు ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని కూడా అడుగుతాడు. షూటింగ్కి సంబంధించినటువంటి క్రీడాకారుడు. ఇతను ఈ పదవిలో 2028 వరకు కొనసాగుతాడు. ఇందులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి పేరు ఇవ్వడం జరిగింది. మన్సుఖ్ మాండవీయ. అదేవిధంగా 2024 పారా ఒలింపిక్స్ ముగియటం జరిగింది. పారా ఒలింపిక్స్లో భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది అని అడుగుతాడు. 29 పథకాలు సాధించడం జరిగింది. 29 పథకాలతో మొత్తం ఎన్నో స్థానంలో నిలిచింది అని అడుగుతాడు. పారా ఒలింపిక్స్ 2024లో భారతదేశం 18వ స్థానంలో నిలవటం జరిగింది. ఈ 29 పథకాల్లో ఎన్ని స్వర్ణాలు అని అడుగుతాడు. స్వర్ణాలు 7 స్వర్ణాలు, రజతాలు 9 రజతాలు, కాంస్య పథకాలు 13 కాంస్య పథకాలతో దేశ పారాలింపిక్స్ చరిత్రను ఉత్తమ ప్రదర్శన చేయడం జరిగింది.